ఇక మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మరి కాసేపట్లోనే అక్కడ మున్సిపల్ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ నివాసం ప్రధాన రాజకీయ కేంద్రంగా ప్రస్తుతం మారింది. కరీంనగర్లోని మాజీ మంత్రి గంగుల కమలాకర్ నివాసం నుండి బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు భారీగా కాన్వాయ్తో అటు క్యాతన్పల్లికి బయలుదేరారు. బాల్కా సుమన్ నివాసంలో 14 మంది కౌన్సిలర్లతో కలిసి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, సీతారామయ్య తదితర నేతలు తదుపరి కార్యాచరణపై కీలక సమావేశాన్ని నిర్వహించారు. అంతా సజావుగా సాగితే బీఆర్ఎస్, సిపిఐ మద్దతుతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ఈ ఎన్నిక నేపథ్యంలో మున్సిపాలిటీ వద్ద భారీగా కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ సందడి కనిపిస్తోంది. రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు పూర్తిగా డీటెయిల్స్ అందించడానికి. రైట్ శ్రీనివాస్, బీఆర్ఎస్ వర్గంలో అక్కడ కోలాహలం కనిపిస్తోంది, ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. లోపల క్యాతనపల్లి చైర్మన్, ఇటు వైస్ చైర్మన్ అటువంటి నేపథ్యంలో ఇటు చాలా అంటే తెలంగాణ లోపలనే ఇటు చాలా ఇంట్రెస్ట్ గా మారినటువంటి నేపథ్యం లోపల ఇటు మొత్తం కౌన్సిలర్లు కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న రాత్రి సమయం లోపల ఇటు బీఆర్ఎస్ తర్వాత సిపిఐకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఇక్కడ బస చేసిన తర్వాత ఈ రోజు ఉదయం మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంటి నుంచి కూడా ఇటు ర్యాలీగా బయలుదేరినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కలిసి కూడా పోటీ చేసినటువంటి నేపథ్యం లోపల తమకు సంపూర్ణ మెజారిటీ ఉన్నా కానీ కాంగ్రెస్ అక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి మొదటి నుంచి కూడా వాళ్ళు బీఆర్ఎస్ తర్వాత బాల్కా సుమన్ మిగతా వారందరూ కూడా ఇటు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల బాల్కా సుమన్ జైలు కూడా వెళ్లి వచ్చినటువంటి నేపథ్యం లోపల 45 రోజుల తర్వాత ఈ రోజు ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల తాము ఇంకా కలిసికట్టుగానే ఉన్నాము అని చెప్పి అయితే కరీంనగర్ నుంచి పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే క్యాతనపల్లి లోపల ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా దాదాపుగా 500 మంది పోలీసు అధికారులతో ఇటు సిబ్బందితో అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి కేవలం కౌన్సిలర్లు ఆ ఓటింగ్ లోపల పాల్గొనేటువంటి వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అక్కడ మంత్రి వివేక్ ఇటు మొత్తం చెన్నూరు నియోజకవర్గాన్ని మొత్తం కూడా రావణ కాష్టంగా మార్చాడు అని చెప్పి కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ లోపల బాల్కా సుమన్ ప్రకటించినటువంటి నేపథ్యం లోపల పెద్ద ఎత్తున కూడా ఆందోళన జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల అక్కడ పెద్ద బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఫెన్సింగ్ వేసి అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి ఏ ఒక్కరు కూడా మున్సిపల్ కార్యాలయంలోకి అనుమతించకుండా మొత్తం పోలీసులు ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం కౌన్సిలర్ గెలిచినటువంటి వారినే లోపలికి అనుమతించారు. ఏదేమైనప్పటికీ తాము సంపూర్ణ మెజార్టీతో ఉన్నాము అని చెప్పి ఇటు బీఆర్ఎస్ మిత్రపక్షం చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కౌన్సిలర్లు అక్కడికి ఎవరు కూడా హాజరు కాకపోవడంతో మరి ఈ రోజు కౌన్సిల్ అంటే ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుందా లేదా వాయిదా పడుతుందా అనేటువంటిది మరికొద్దిసేపు వరకు వేడి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే పూర్తిగా అక్కడ విజువల్స్ చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పూర్తి ధీమాతో ఉన్నట్టు కనిపిస్తోంది, ధీమా మనుషుల్లో కూడా కనిపిస్తోంది. అండ్ మీరంటగా కాంగ్రెస్ కి సంబంధించి అక్కడ ఎవరు కూడా రావట్లేదు అంటే పోస్ట్పోనే అవకాశాలు ఉన్నాయంటారా? మొత్తానికైతే మొత్తం మెజారిటీ సభ్యుల లోపల ఇటు దాదాపుగా 75% హాజరవుతే కౌన్సిల్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. మొత్తానికి ఇటు బీఆర్ఎస్ దాని మిత్రపక్షము పెద్ద ఎత్తున కూడా అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు కాంగ్రెస్ సభ్యులు హాజరవుతారా, మొత్తం కోరం నిండిన తర్వాత ఎన్నిక నిర్వహిస్తారా, లేకపోతే 2/3 మెజార్టీ ఉంటేనే కోరం నిండకున్నా కానీ అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రమాణ స్వీకారం కౌన్సిలర్లు చేసినటువంటి నేపథ్యం లోపల కేవలం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మాత్రమే ఈ రోజు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి లోపల కాంగ్రెస్ ఈ సమావేశానికి వస్తుందా రాదా అనేటువంటిది ఇంట్రెస్ట్ గా మారింది. మరికొద్ది సేపటి లోపల కోరం ఉన్నట్లయితే ఇటు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికైతే ఇటు క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఇప్పుడు ఇటు తెలంగాణ రాష్ట్రం లోపలనే చాలా ఇంట్రెస్ట్ గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మొత్తానికి క్యాతనపల్లిలో హై వోల్టేజ్ వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ సిపిఐ మద్దతుతో అక్కడ ఎన్నికలో పాల్గొనడానికి కోరం సంపూర్ణంగా ఉంది అంటూ బీఆర్ఎస్ అయితే ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి చేరుకోలేదు. చూడాలి మరి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి.